ఆశపడ్డాను. మరి ఈ రోజు నా మాట్లాడే ద్వారా కనుక మరి నేను వర్తమానం బోధించాలని హృదయంలో అనుకున్నా, బయట చెప్పలా. హృదయంలో అనుకున్నా, బయట చెప్పలే. కానీ దేవుడు గొప్పవాడు కనుక అవకాశం మరి దేవుడు నాన్నకి బయలుపరిచినట్టున్నాడు. మీ ఇద్దరు చెప్పండి, నేను కూర్చుంటా అన్నారు. అది దేవునికి మొదటిగా స్తోత్రాలు నేను చెల్లిస్తూ ఉన్నా. హల్లెలూయా. నీ ధోరణులు ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నాడు. అయితే ఈ యొక్క ప్రత్యేకమైన దినము యేసుక్రీస్తు వారిని అందరూ కూడా వాక్యం ఉన్నారు. ఎవరు నవ్వినట్టు నాకు కనపడిన ఆ యవనస్తుల్లో ఊరుకునేది నాకు ఎక్కిలిచ్చిన నవ్విన ఊసులైనా మహా చెడ్డ చిరాకు. ఎక్కడంటే దేవుని మందిరంలో బయట అంటాను, నేను సరదా ఆడతా, నేను జోకులేస్తా. అదొకప్పుడు వాక్యం మొదలు పెట్టక ముందు. కానీ ఇప్పుడు దేవుని పరిశుద్ధ మందిరంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని స్వాధీనంలో ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని గాడిద మీద ఊరేగిస్తూ ఉన్నప్పుడు హోసన్నా చేయమే, హోసన్నా చేయమే. ఎందుకంటే రాజు మనతో ఉన్నాడు కనుక మనందరం చేయబడదాం. హల్లెలూయా. హోసన్నా చేయమని దానికి స్తోత్రాలు చేద్దాం. హోసన్నా చేయము ఏమన్నారు? చేయము. హోసన్నా చేయమంటే దేవుడు మనతో ఉన్నాడని. ఇక నేను ఒక 20-15 నిమిషాల్లో నా వర్తమానం ముగిస్తాను. అయితే దేవుడు మనతో ఉన్నాడని మొట్టమొదటి వాక్యంలో ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఎదురుగా సమస్య ఉన్నప్పుడు, నీ జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు, నీ ఎదురుగా సముద్రం ఉన్నప్పుడు, నీ ఎదురుగా అసాధ్యము కాదు సాధ్యమన్నది, అసాధ్యమన్నది సాధ్యపరచబడదని అనేక విధాలుగా నీ ఎదురుగా ఉన్నప్పుడు ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది. రారాజైన దేవుడు నీకుతో ఉండగా హోసన్నా చేయము, హోసన్నా చేయము. రారాజైన దేవుడు మన పక్షాన ఉండగా దేవుడు రాజుని అన్నాడు, ఎదురుగా ఎటువంటి సమస్య ఉన్నా, ఎదురుగా ఎట్టి శ్రమ ఉన్నా, ఎదురుగా ఎట్టి ఇబ్బంది ఉన్నా హోసన్నా చేయమే మనకి వాళ్ళ. ఎందుకంటే రారాజున్న దేవుడు నీతో నాతో ఉన్నాడు. హల్లెలూయా. మరి జయం కావాలంటే మరి మాకు యుద్ధ పరికరాలు కావాలి కదయ్యా. జయిస్తానంటున్నావు. ఇప్పుడు పర్వతంలో పగలగొట్టాలంటే బాంబులు లేవు. కొన్ని క్రేన్తో లేపుతామంటే కష్టం. ఎన్ని క్రేన్లను తీసుకొస్తాం? ఎన్ని అలాంటి తీసుకొస్తాం? ఎన్ని బాంబులు పెడతాం? మన దగ్గర సామర్థ్యం లేదు కదా బాంబులు కొట్టడానికి. లేకపోతే నీ దగ్గర బుల్డోజర్లు కానీ క్రేన్గా మరి లేవు కదా. మరి ఏం కావాలి? లేపియా ఏం కావాలి కదా, ఏదో ఒకటి కావాలి. జీవము కావాలి. అయితే దేవుడు రారాజైన దేవుడు ఈ రోజున సంఘమునికి ఒక యుద్ధోపకరణములు నీకు ఇస్తున్నాడు. యుద్ధములు చేయడం కొరకు నీ కొరకు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చేస్తాము. ఆ యొక్క యుద్ధ పరికరములతో సంఘము ముందుకు వెళుతూ ఉండగా ఎటువంటి అపాయం ఉన్నా నీకు దేవుడు చేయనిస్తాడు. అప్పుడు అంటావు హోసన్నా చేయము, 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 హోసన్నా చేయమని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము చదివినట్లయితే, మా యుద్ధోపకరణము శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుటగా దుర్గములను పడద్రోయించాడంత బలమైనవి. చెప్పబడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. యుద్ధానికి వెళ్ళాలంటే అందరూ తల్లేస్తాలి. యుద్ధానికి వెళ్ళాలంటే ఏం చేయాలి బాబీ? ఏం కావాలి నీకు బాబీ? యుద్ధానికి వెళ్ళాలంటే ఏం కావాలి నీకు? ఏం కావాలి? గన్న కావాలి, బాంబు కావాలి, ప్యాంజర్ కావాలి, అంతకన్నా బలమైన సైన్యము కావాలి. పైనుంచి జెట్ ప్లేన్ నుంచి బాంబులు ఇసిరే ప్లేన్ కావాలి. మరి మన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ ఆత్మ సంబంధమైన బలములు, 7 దుర్గములను పడద్రోయగలమైన బలమైన యుద్ధోపకరణములు ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. శరీర సంబంధం అయితే గన్ అయి ఉండొచ్చు, శరీర సంబంధం అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అయి ఉండొచ్చు, శరీర సంబంధం అయితే సైన్యమై ఉండొచ్చు. మరి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ఏంటో తెలుసా? మొదటిగా దేవుని స్తుతించడము. చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం చేస్తాము. స్తుతి అనే యుద్ధోపకరణము నీ జీవితంలో ఉండాలి. ఒకటది ఏముంది దగ్గర? స్తుతి పాడుట. హల్లెలూయా. స్తుతి పాడుతూనే ఒక యుద్ధోపకరణం ఉండాలి. రెండోదిగా నీ జీవితంలో ఉండాల్సింది తెలుసా? ప్రార్థన ఉండాలి. మూడోదిగా నీ జీవితంలో ఉండాలి తెలుసా? సాక్ష్య జీవితం ఉండాలి. నాలుగోదిగా నీ జీవితంలో తెలిస్తే దేవుని మాట నీలో నిలవాలి. మొదటిది ఏముండాలి మన దగ్గర? ఏముండాలి? స్తుతులు పాట పాడుట అనే యుద్ధోపకరణం ఉండాలి. రెండోది ఏంటంటే దేవుని మాట
నిలవాలి, మూడోదిగా ప్రార్థన ఉండాలి, మరి సాక్ష్యం ఉండాలి కదా ప్రతి విశ్వాసికి. ఇటువంటి ఆత్మ సంబంధమైన యుద్ధ ఉపకరణములు నువ్వు నీతో ఉంచుకుంటే దేవుడు నీ పక్షాన యుద్ధమును చేస్తాడట. నీ సమస్య మీద యుద్ధాన్ని నీ పక్షాన ఉండబోతున్నాడు దేవుడు. నీ వెనకాల దేవుడు నిలబడబోతున్నాడు. నీ చేయి పట్టి నడిపించబోతున్నాడు. అది ఎట్టి శ్రమైనా, అది ఎట్టి కష్టమైనా, అది ఎట్టి ఇబ్బంది అయినా దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు దగ్గర లేవు కదా, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు నీ జీవితంలో ఉన్నాయి. ఎదురుగా కోడున్నా, ఎదురు పర్వతం ఉన్నా, ఎదురు ఎర్ర సముద్రం ఉన్నా, ఇగో ఏదైనా సరే పడద్రోయగలిగిన వాటి బలమైన యుద్ధోపకరణములు నీ జీవితంలో ఉన్నాయి. చూడండి, మొదటి మాట దేవుడు స్తుతి అనేది మనం చూద్దాము. రెండవ దినవృత్తాంతములు 20 అధ్యాయము 21, 22 వచనములు. 2 దినవృత్తాంతములు 20 అధ్యాయము 21, 22 వచనములు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారములను ధరించి సైన్యము మందర నడుచును. యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించుదును. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకు వచ్చిన అమానీయుల మీదకును మోయాబీయుల మీదకును పెట్టును కనుక వారు హతులై చెప్పబడిన దేవునికి స్తోత్రాలు చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి అనే ఆయుధము ద్వారా సైన్యం విజయం పొందండి. అది ఎలాగో నేను చెప్తున్నాను, వినండి. అందరూ కూడా తలెత్తండి, ఇక్కడి నుంచి తలెత్తండి. స్తుతి ద్వారా విజయం పొందడము. స్తుతి అనే యుద్ధోపకరణము ద్వారా విజయం ఎలా పొందారంటే, యెహోషాపాతు అనే రాజు మీద కంట ఒక సైన్యం వచ్చిందంట యుద్ధానికి. ఒక భయంకరమైన సైన్యం మీదకి వచ్చినప్పుడైతే నువ్వు నేనేం చేస్తాము, మనమైతే ఏం చేస్తాము, సైన్యం ఎంతమంది, వారు ఎంతమంది వస్తున్నారో వారికంటే అధికమైన సైన్యం మాకు కావాలి. వారి దగ్గర పెద్ద పెద్ద గన్లు ఉంటే దానికన్నా భయంకరమైన కన్నులు మా దగ్గర ఉండాలని చూసుకోవాలి కదా రాజు. చూసుకోవద్దా? ఎన్ని రథాలు ఉన్నాయి, వారికంటే అధికంగా మనం చేయకపోతాను ప్లాన్ చేసుకోవాలి. కానంటున్నాడు, ఇదిగో శత్రువు వస్తున్నాడు కనుక స్తుతించే వారిని తీసుకురండి, పాటలు పాడేవారిని తీసుకురండి, గాయకులను తీసుకురండి, దేవుని కనపరిచే వారిని తీసుకురండి, విశ్వాసముతో దేవుని యందు ప్రార్థన చేసే వారిని తీసుకురండి. ఎప్పుడైతే మీరు పాటలు పాడుతున్నారో, ఎప్పుడైతే మీరు స్తుతిస్తూ ఉన్నారో, ఎప్పుడైతే మీరు కనపరుస్తూ ఉన్నారో, ఎప్పుడైతే మీరు కీర్తనలు పాడుతూ ఉన్నారో, ఎదురుగా వస్తున్న సైన్యం ఎవరైతే ఉన్నారో వారు అమాలేకులైనప్పటికీ, వారు మోయాబులైనప్పటికీ దేవుడు యోధా వారి మీద దిగి వచ్చాడంట. చెప్పబడిన దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యోధా వారి పక్షాన నిలవగా మోయాబీయులను అమాలేకులను దేవుడు చేయమించాడు. దేని ద్వారా తెలుసా? ఆత్మ సంబంధమైన స్తుతి ద్వారా. చెప్పబడిన దేవునికి స్తోత్రం కలుగును. వారి దగ్గర ఉన్నది శరీర సంబంధమైన ఆయుధాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన స్తుతి. ఏదైతే పాడుతూ ఉన్నారో, ఎప్పుడైతే కీర్తన పాడుతూ ఉన్నారో, ఎప్పుడైతే కనపరుస్తూ ఉన్నారో, ఎప్పుడైతే గాన ప్రతిగానాలు హోసనే చేయమని పాడుతూ ఉన్నారో దేవుడు వారి ఎదుటిగా వచ్చి చేయమిచ్చాడంట. చెప్పకూడదు దేవునికి స్తోత్రాలు చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సంఘమంతా కూడా దేవుడు స్తుతిస్తూ ఉండగా, సంఘమంతా గాన ప్రతిగానాలు చేస్తూ ఉండగా, దేవుని కీర్తనలు పాడుతూ ఉండగా, దేవునికి చేయములు పలుకుతూ ఉండగా, దేవుడు యోధా వారి మీదగా వచ్చినట్టుగా దేవుడు మన సంఘం మీదకి దిగి రాబోతూ ఉన్నాడు. పడదాం అందరూ కలిసి యువగారి విశ్వవరుడని విశ్వముల దేవుడి ఆరాధన చేద్దాము. హోసన్నా జయము. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రిస్తున్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. అయ్యో, నిద్రపోతున్న వారు సరే, నవ్వుతున్న వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. నవ్వుతున్నవారు హల్లెలూయా అంటే సంతోషంగా ఉన్నారనే కదా. సరే, పడదాం. హల్లెలూయా. అయితే మరి 1:30 కల్లా వెళ్ళిపోలేనప్పుడు కంగారు వెళ్ళిపోతాయి ముందు బండి. ఇక ఆత్మ రైలు ఇంజిన్ లాగా. హల్లెలూయా. 1:30 టైం పెట్టే 10th టైం 1:30 కల్లా వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. మరి ఫంక్షన్ వెళ్తారా, గుడలు దిగాలి, భోజనం చేయాలి, అంతసేపు అయినా పర్లేదు ఉత్సాహం. కానీ దేవుని మందిరంలో దేవుని ఆరాధించడానికి సమయం లేదు కనుక దేవుని పాటలో దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా.
హోసన్నా చేయవే. అందరూ కలిసి హోసన్నా చేయవే. హోసన్నా డప్పు డప్పు డప్పు. హోసన్నా చేయమనదే. హోసన్నా చేయమనదే. హోసన్నా చేయవే. హోసన్నా చేయవే. హోసన్నా చేయమనదే. యేసురా ఈ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు కనబరుస్తూ ఉండగానే దేవుడు నీకు చేయగలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియ సంగమా, స్తుతులు పాడడం ద్వారా, దేవుని గాన ప్రతిగానాలు చేయడం ద్వారా ఆత్మ సంబంధమైన ఉపకరణము నీ జీవితంలో ఉన్నట్లయితే ఏ శత్రువు వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా రారా చేయన దేవుడిని పక్షమన ఉండగా దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. చదువు దేవునికి స్తోత్రాలు వెళుతాం. హల్లెలూయా. స్తుతులు పాడుతూ ఉండగానే, స్తోత్రాలు పాడుతూ ఉండగానే నీ ఎదురుగా ఎట్టి అనారోగ్యం ఉన్నా, ఎట్టి అపవాది క్రియలు ఉన్నా, ఎట్టి శోధన ఉన్నా, ఎట్టి నష్టం ఉన్నా, ఎట్టి ఇబ్బంది ఉన్నా దేవుని స్తుతిస్తూ ఉండగానే దేవుని
వారి మీదకి వచ్చిన దేవుడు మన మధ్యలోకి రాడా? రెండో ఆయుధం మనం చూద్దాము. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండనేలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహిస్తానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రెండో ఆయుధం మనం చూస్తుంటే 5 నిమిషాల్లో దేవుడు వాక్యం నేను ముగించబోతున్నాడు. అందరూ కూడా శ్రద్ధగా వినండి. దేవుని మాట, ఆయన మాట నీలో నిలిచినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందో తెలుసా? నువ్వు ఏదైతే దేవుని అడుగుతూ ఉంటున్నావో దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. చెప్పడం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. దేని యందు నా మాట, ఎవరి మాట? నీ యందు దేవుని మాట నీలో నిలుస్తుంది కనుక నువ్వు అడగగలవు. ఈ రోజున దేవుని వైపు చేతి ఏ కష్టముతో ఉన్నావో, ఏ నష్టముతో ఉన్నావో, ఏ ఇబ్బందితో ఉన్నావో, ఎటువంటి ఆర్థికమైన పరిస్థితుల్లో ఉన్నావో, నీవు దేవుని వైపు చేతులెత్తి అడుగుతూ ఉండగా దేవుడు నీకు అది అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ దేవుని మాట నీళ్ళు నిలవట్లేదా? తెలుస్తున్నారు కదా, చెప్పే మాటలు విన్నారు కదా. మరి నేను అడగరా దేవుడిని? దేవుని వైపు చేతులు ఎత్తున్నట్టు ఏం కూర్చున్నారంటే అడగరా? అవసరం లేదయ్యా, మాకు ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, కారు ఉంది, పొలం ఉంది, చెరువు ఉంది, ఇంకేం అడుగుతావు? అన్నీ ఇచ్చారు కదా దేవుడు అనుకుంటున్నావా? ఏ నీకు సంతోషం వద్దా? నీ భర్త ద్వారా సంతోషం వద్దా? నీ కుటుంబంలో మనశ్శాంతి వద్దా? ఆర్థిక ఇబ్బందులు నీకు చేయవద్దా? మరి దేవుడు అయ్యా నీ మాట నేను ఆలకిస్తున్నాను కనుక, దేవా నీ మాట నాలో నిలుస్తుంది కనుక, దేవా నీవు చెప్పిన విధముగా నేను జీవిస్తున్నాను కనుక, ఇదిగో నా హస్తమును నీ వైపు చాపి అడుగుతూ ఉండగానే దేవా నాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రెండోది ఏముండాలి మనలో? దేవుని మాట తెలవాలి. మూడోదిగా చూస్తూ ఉంటే నీలో సాక్షి జీవితం ఉంది కదా. మరి అనేక మందికి నువ్వు చెప్పగలుగుతున్నావా? లేక ఇదిగో వరద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, విజయవాడలో వరద వచ్చినప్పుడు నా చిన్న గృహము కొట్టుకుపోయిందని అనుకున్నా కానీ ఇదిగో నా ఇంటిని దేవుడు కంచె వేసి కాపాడిన వాడు దేవుడిగా ఉన్నాడు. పైన సీలింగ్ నా బిడ్డ మీద పడకుండా దేవుడు కాపాడిన వాడు. అప్పుడు నువ్వు ఏ విధంగా చెప్పలేసా? ఎవరైనా నీ పక్కనకు వచ్చి శ్రమ వచ్చిందమ్మా, ఇబ్బంది వచ్చిందమ్మా, ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి. నీ సాక్ష్యంలో దేవుడు స్తుతిస్తున్న వారు మేము దేవుని మాట మేము వింటూ ఉన్నాము. దేవుడు నీ జీవితంలో మాకు చేసినట్టే నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. శ్రమల నుంచి నేను తప్పించబోతూ ఉన్నాడు, ఇబ్బందుల నుంచి నేను తప్పించబోతున్నాడు, నష్టాల నుంచి నేను తప్పించబోతూ ఉన్నాడు అని నీవు సాక్ష్యం వారికి చెప్పినప్పుడు దేవుడు నీ జీవితంలో అంటున్నాడు, ఎట్టి సమస్య ఉన్నా సరే వారి జీవితంలో దేవుడు కార్యం చేయగలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మూడు విధమైన యుద్ధోపకరణాలు మనం తెలుసుకున్నాం. మొదటిది చెప్పండి, ఏంటి? మొదటిది స్తుతి పాడుట. రెండోది దేవుని మాట నిలిస్తే నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు. మూడోదిగా మనం చూస్తుంటే సాక్ష్య జీవితాలు చెప్పండి. మీ ఊరిలో కానుకలు అయి ఉండొచ్చు, ముదిరెప్పలు అయి ఉండొచ్చు, ఊరికలు అయి ఉండొచ్చు. మీరు ఎవరైనా సరే మీ జీవితంలో జరిగిన కార్యములు మీరు అనేక మందికి సాక్ష్య జీవితంగా చెప్పినప్పుడు అనేక మందిని లోకంలోంచి మీరు దేవుని రక్షణలోకి తీసుకొచ్చే వారిగా మీరు ఉంటారు. హల్లెలూయా. మేము ప్రార్థిస్తున్నాం కదా, మరి జరగలేదండి. మేము ప్రార్థిస్తున్నాం కదా, నా భర్త మారలేదండి. నేను ప్రార్థిస్తున్నా కదా, నా తండ్రి మారలేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇదిగో వారిని కూర్చోబెట్టి మాట్లాడు. ఒకప్పుడు మరణకరమైన పరిస్థితులు వింటున్నప్పుడు దేవుడు లేవనెత్తిన వాడు. అస్వస్థలు ఉన్నప్పుడు నన్ను లేవనెత్తిన ఉన్నాడు. చావుచ్చిపోతాను అనుకున్నప్పుడు, బ్రతకడన్నప్పుడు, డాక్టర్ కూడా ఇది చేత కాదన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఈ రోజు నీ జీవితంలో మార్చలేడా? నీ జీవితంలో కష్టాలు తీయలేడా? నీ నష్టం నుంచి తప్పించడానికి సాక్షి జీవితం నువ్వు చెప్తా ఉండగా దేవుడు కార్యములు చేయబోతున్నాడు. నీ భర్త విషయంలో దేవుడు కార్యము చేయబోతున్నాడు. నీ తండ్రి విషయంలో దేవుడు కార్యము చేయబోతున్నాడు. అది దేని ద్వారా అంటే దేవుని సన్నిధిలో నువ్వు సాక్ష్య జీవితంలో నువ్వు అనేక మందికి చెప్పినప్పుడు. హల్లెలూయా. నాలుగోది ఫైనల్ అయిపోయింది, 1 నిమిషంలో చెప్పేసి ముగించేస్తాను. లాస్ట్ ఏంటంటే ప్రార్థన. ఏంటది? ప్రార్థన. మొదటగా మనం చూస్తూ ఉంటే యోబు జీవితంలో ప్రతి ఉదయాన ప్రార్థన చేసేవాడు, ప్రతి మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడు, ప్రతి సాయంత్రం ప్రార్థన చేసేవాడు. అలాగే దానియేలును చూస్తూ ఉంటే ప్రతి ఉదయాన ప్రార్థన చేసేవాడు, ప్రతి మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడు, ప్రతి సాయంత్రంలో ప్రార్థన చేశాడు. మరి తన తీసుకుని వెళ్ళి చెరసాల వేశాడు కదా, మరి భయపడాలి కదా. చెరసాలలో వేసిన వాడే ప్రతి ఉదయాన ప్రార్థన చేస్తున్నాడు, ప్రతి మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు, ప్రతి సాయంత్రం ప్రార్థన చేస్తున్నాడు. మరి పౌలు సీలను తీసుకెళ్లి చెరసాల కొట్టుపడేశారు కదా, కాళ్ళని కొట్టారు, చేతులను కొట్టారు, గాయాలు పరిచినప్పటికీ కూడా వీళ్ళు ఏదైతే దేవుడిని పాటలు పాడుతున్నారో, ఏ విధంగా అయితే ప్రతిదినం స్తుతి
స్తుతిస్తూ ఉన్నారు. చెరసాలలో కూడా దేవుడు స్తుతిస్తూ ఉన్నారంట, కీర్తనలు పాడుతున్నారంట. దేవుని మాట చొప్పున ఆ మాట దేవుడు నన్ను విడిపిస్తానన్నాడు కదా, ఆ మాట వారిలో నిలిచిందంట. మూడోదిగా ఏంటో తెలుసా, సాక్ష్యములు చెప్తూ ఉన్నారు అనేక మందికి. అలాగే 4వ చూస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు కార్యములు చేయడం మొదలు పెట్టాడు. ఒక బలమైన భూకంపం తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా కార్యాలు చేసినప్పుడు దేనికి భయపడాలా, సింహానికి భయపడాలా, చీకటికి భయపడాలా. ఎప్పుడైతే స్తుతిస్తున్నాడు అలాగే దేవుడిని ప్రార్థిస్తూ ఉండగానే ఆ చెరసాలలో సింహాలను మర్చిపోయి దేవుడు స్తుతిస్తూ ఉండగా, కనపరుస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అక్కడికి దిగి వచ్చి దానియేలును దేవుడు రక్షించుకున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు, ప్రతిగానాలు దేవునికి స్తోత్రాలు. నీకు దేవుని మందిరంలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఫైనల్ గా నువ్వు ఏ స్థితిలో ఉన్నా దైవ పని విషయంలో నేను అదే అనుకుంటా ఉన్నాను. ఏంటో తెలుసా, ఆమె కాలు ఇరిగినప్పటికీ కూడా ఇలాగే సంఘంలో రెబెక్కాగారు ఉన్నాడు. అలాగే సంఘంలో మనం చూస్తుంటే కోరికల్లో కనిపించే ప్రాంతంలో ఉన్న సహోదరుడు ఆయన ఉన్నాడు. ఈ రోజు దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఎట్టి శోధనలో ఉన్నా, ఎట్టి కష్టంలో ఉన్నా నీవు స్తుతిస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుని మాట నిలుస్తూ ఉండగా దేవుడు హోసన్నా చేయమని నువ్వు పాడగలిగిన రోజులు రాబోతున్నా. చెప్పకూడదు దేవుడికి స్తోత్రాలు. దేవుడి మందిరంలో మనందరం స్తుతించే వారిగా ఉందాము. ఈ ఆత్మ సంబంధమైన గొప్ప కారణాలతో ముందుకు వెళ్దాం. దేవుడు గొప్ప విషయాలు దేవుడు మన జీవితంలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందరూ కూడా హోసన్నా జయము, హల్లెలూయా, హోసన్నా జయమని నోరుతో హోసన్నా జయము, 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 జయము. 2020 సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు హోసన్నా జయముతో నీకు విజయం ఇవ్వబోతున్నాడు. దేవుని మందిరంలో అందరూ కూడా స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగానే దేవుని మందిరంలో అందరూ కూడా ఇదిగో నీ సమస్య అయినా, శోధమైనా, కష్టమైన దేవుడి నీ పక్షాన దిగి వచ్చి దేవుడి నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క ఉపకరణములతో ముందుకు వెళ్దాం. గణం లేవు, బుల్లెట్లు ఏమీ లేవు, కానీ దేవుని మందిరంలో ఏమన్నా అందరికీ ఎవరినాయి మనకి ఇన్నోళ్ళైతే కత్తిపెట్టి పొడి చేస్తున్నాయి. మరి ఏం చేద్దాం? పడవట్లేదు ఇప్పుడు ఎవరిని తిట్టట్లేదు భూమి, లేదా టైపులు అట్లా ఒకటే దేవుడు స్తుతిస్తూ ఉండగానే దేవుడు వాగ్దానం చేశాడు. ఎలాంటి పరిస్థితి అయినా నాకు దేవుడు చేయనిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు విజయం ఇస్తున్నాడు, ప్రతి ప్రాంతంలో విజయం ఇస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా, నేను దేవుడు ప్రతిదినము కూడా స్తుతిస్తూనే ఉంటాను. ప్రతిదినము నా హృదయంలో నా యొక్క తలంపులో దేవుని వాక్యము నెరవేర్చుకుంటూనే ఉంటాను. ప్రతిరోజు నేను దేవుని సన్నిధిలో నేను చేస్తూ ఉండదు ఏంటంటే, కానీ ప్రతిగా అనేక మందికి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అనేకమైన విషయాలు ఇస్తూ ఉండగా నీకెవడా దేవుడు పైన ఫినిష్ అయిపోయింది. 2 హస్తాలు దేవుడి వైపు చాటి నువ్వు ఏది కోరుతున్నావు, నీ జీవితంలో ఏది కావాలో, నువ్వు దేని కోసం ప్రయత్నిస్తున్నావు, అది అనారోగ్యమా, అది శోధన, అది కష్టమా, అది ఇబ్బందా, అది ఆర్థికమైన ఇబ్బందా, నీవు దేవుని సన్నిధిలో దేవుని వైపు చేయాలని అడుగుతూ ఉండగా దేవుడు అంటున్నాడు, ఈ రోజున దేవుని మాట నీలో నిలుస్తుంది కనుక దేవుని కదలికరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విషయంలో సాక్ష్యం చెప్తాం అనేక మందికి సాక్ష్యాలు చెప్తాం. దేవుని మందిరంలో అనేకమైన జరిగిన సంఘటనలకు సాక్ష్యాలు చెప్తాము. ప్రార్థన చేద్దాం, స్తుతిద్దాము, దేవుని మాటలు హృదయంలో ఉంచుకుందాము. ఈ యొక్క ఉపకరణముల ద్వారా చేయబోతాం. దేవుని మాటలు దీవించి మంచి హల్లెలూయా.